మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? ఏ ఊరికి? కొండమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. కోడూరుకి, మామిడి తోటలకి. మంచి ఎండలో స్టార్ట్ అయినాం. హాయ్ అండి, అర్థమైంది కదా. మేమైతే మా అక్క వాళ్ళ ఊరికి కోడూరుకి, రైల్వే కోడూరు అని చెప్పేసి అక్కడ మళ్ళీ అక్కడ నుంచి వైకోట అనమాట మా అక్క వాళ్ళ ఊరు. సో అందరము వాళ్ళకి మామిడి తోటలు ఉన్నాయి. సో సమ్మర్లో కొంచెం చిల్ అవుదామని వెళ్తున్నాము. సో మొత్తం అందరం సిస్టర్స్, మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు, పిల్లలు అందరం ఒక 10 to 15 మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యామండి. అందరము రైల్వే స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి కార్లో అయితే ఇరుక్కున్నాము ఒకరి మీద ఒకరము. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది అనమాట. ట్రైన్కి 2:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మాకు 2:15 అట్లా అయ్యిందనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. అండ్ ట్రైన్ వచ్చేసి కడప నుంచి స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్లో అయితే రీచ్ అయ్యాము. అండ్ చూసారా, ట్రైన్లో ప్లేసెస్ కోసం అయితే గొడవలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ మంచిగా కబుర్లు చెప్పుకుంటా చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ ఊరు. సో అందరం కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో అందరం మిస్ అవ్వకుండా ప్లాన్ చేసాం. బట్ కొంతమంది మిస్ అయిపోయారు, సడన్గా ప్లాన్ చేసాము. సో మా అక్క వాళ్ళు అయితే ఇంకా పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి తినిపించుకోకుండా వచ్చారు. సో ఫుడ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేశారు చూడండి. అండ్ వీళ్ళ అల్లరి అయితే అంతా ఇంత లేదు. అండ్ మాకు జర్నీ వచ్చేసేసి ఒక 1.5 అవర్లో ఏమో రీచ్ అయిపోయినాము ట్రైన్లో కాబట్టి. బస్సులో అయితే మాకు ఈజీగా 3 అవర్స్ పట్టేదేమో మేబీ. అండ్ ఇక్కడైతే కంపల్సరీ ట్రాక్టర్ ఒకటి ఉందన్నమాట మా అక్క వాళ్ళకి పొలంలో. సో ఆ ట్రాక్టరే తీసుకురావాలి. మేము ఆటోలు అయితే రాము అని చెప్పి మా బావని ఏడిపించాము. సో ఫైనల్గా అయితే అంటే బావలు తీసుకొచ్చేదానికి ఏం లేదనమాట. సో మా అమ్మ, పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడానికి కష్టమవుతుంది కొంచెము అని చెప్తే, లేదు ఎట్లయినా ఎక్కుతాము, మేము వస్తుంటే అందరు చూడాలి అని చెప్పి అట్లా చెప్పామన్నమాట. సో చూసారా ఎంత బాగుందో కదా అసలుకి ఆ పొలాల మధ్యలో. ఇక్కడ రైల్వే కోడూరు సైడ్ ఎట్లా అంటే మొత్తం అన్ని మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట, పనస చెట్లు అవన్నీ. చూసారు కదా ఎంత బాగుందో కదా. పల్లెల్లో ఆ మామిడి చెట్ల మధ్యలలో అలా ఒక ట్రాక్టర్లో అందరము గ్యాదర్గా వెళ్తూ ఉంటే ఎంత బాగుండిందో అసలుకి. కబుర్లు చెప్పుకుంటే చూడండి, పైన ఎండ వాచిపోతుంది అసలుకి. అయినా కూడా మాకు ఎండ ఏమనిపించలేదు అనమాట ఆనందంలో. అండ్ వెళ్తూనే మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే పల్లెల్లోనే ఓ పెద్ద కృష్ణుడి గుడి అయితే కొత్తగా కట్టారంట. సో చూసారా ఎంత బాగుందో కదా. సో అందరు చందాలు వేసుకొని మరీ కట్టారంట, ఏ ట్రస్ట్ వాళ్ళు అట్లా లేరు. సో చూసారా ఎంత బాగుందో కదా. పైన రథము అసలుకి ఏదో పెద్ద టెంపుల్ అట్లా ఉంది కదా. సో ఆ టెంపుల్ని చూడాలని చెప్పేసి వస్తానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. మా వాడు అయితే ఇంకా బొమ్మల దగ్గర ఇవి అవెంజర్స్ బొమ్మలు ఉంటాయి కదా, వాటితో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నాడు. అండ్ చూసారు కదా, ఇక్కడ వచ్చేసేసి కృష్ణుడు గుడి అనమాట. అండ్ టెంపుల్ అయిపోతానే నైట్ ఇంకా మెడపైకి వెళ్ళామన్నమాట. అంటే మెడపైన చాలా బాగుంటుంది కదా. సో అందుకే అందే పనిగా ప్లాన్ చేసుకున్నాం మేము యాక్చువల్గా మేమందరము ఒకే చోట ఉండేది. మా అమ్మ వాళ్ళు పక్కన పెద్దమ్మ వాళ్ళు వరుసగా ఉంటాము. కానీ ఇట్లా పల్లెలోకి వెళ్ళి మళ్ళీ అందరం పెద్ద ఏదో ఎక్కడెక్కడ ఉన్నట్టు అందరం ఒక చోటకి గ్యాదర్ అయినట్టు బిల్డప్ ఇచ్చాము అంతే. మేమందరం ఒక చోటే ఉండేది. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనమాట.
సో అందరు చూసారా పడకలు వేసారు. మా పెద్దమ్మ పిల్లల్ని వాయిచ్చేస్తుంది. ఎంత అల్లరి చేస్తున్నారంటే వీళ్ళు యాక్చువల్గా మేము ఒక 3-4 డేస్ ఉందామని ప్లాన్ చేసుకొని వెళ్ళినాము. బట్టలు అయితే బ్యాగ్లో వేసుకొని. మా వాడి అల్లరి, మా అన్న వాళ్ళ కొడుకుతో గొడవలు, మేము పడలేక నాకు బీపీ అన్ని షుగర్ పెరిగిపోతుంటే వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ డే తోటలోకి అయితే వెళ్ళాము. మళ్ళీ ట్రాక్టర్లోనే వెళ్ళాము, ట్రాక్టర్ కావాలని చెప్పేసి. అండ్ మా అమ్మ మా పెద్దమ్మ కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. కానీ మాకు కూడా ట్రాక్టరే ఇష్టము, ట్రాక్టర్లోనే వెళ్దాము అని చెప్పారు వాళ్ళు కూడా. సో ఇంకా ఫోటో సెక్షన్ స్టార్ట్ అయిందనమాట వెళ్తానే మా వాళ్ళది. సో పిల్లలందరూ ఏదో ఎగ్జైట్మెంట్ ఉన్నారనమాట. ఎక్కడికో వింత ప్రదేశానికి వచ్చాము ఏంటో అని. వాళ్ళకి ఆత్రం ఎక్కువైపోయింది. అండ్ ఏదో ఒక విధమైన గొడవలు వాళ్ళ ఆనందం వాళ్ళది, ఏదో పిల్లలది. మేము ఏదో ప్రశాంతంగా కూర్చొని కబుర్లు ఆడుకుంటా, అంతాక్షరి ఆడుకుంటా ఉందామని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోయాం అనమాట. టిఫిన్లు అవన్నీ ఎత్తుకొనేసి. కానీ మా వాడి గొడవలు తట్టుకోలేక ఒక 1 అవర్ కూడా లేమనుకుంటా మ్యాక్సిమము. వచ్చేసాము. ఇంకా అది కొంచెం పక్కన వాటర్ది పంప్ ఉంటే అది ఆన్ చేసాం. కొద్దిసేపు ఆడ ఆడుకుంటారులే అని చెప్పేసి అక్కడ కూడా గొడవలు స్టార్ట్ చేశారు మళ్ళీ. అందుకని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళు బాగా చికెన్ కలర్ రైస్ అంతా వండి పెట్టారు. సో తినేసి అండ్ ఆ రోజు నైట్కి ఉండి నెక్స్ట్ డే బయలుదేరాము. వీళ్ళ గొడవలు తట్టుకోలేక. అంతే కాకుండా మా అక్క ఒక షాప్ పెట్టింది అనమాట, స్నాక్స్వి. అదంతా కూరకూర షాప్ అంటే మీకు చెప్పని అవసరం లేదు కదంటే మా పిల్లలు తీసుకొని షాప్లో పెడితే ఎట్టుంటుందో. సో అందుకని వచ్చేసాం అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.